చిన్నప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయితే బాగుండి అనిపిస్తుంది. లైక్ టీచర్ ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నన్ను అడగొద్దు, ఎస్కేప్ అయిపోవచ్చు. లేకపోతే ఇవాళ స్కూల్ డుమ్మా కొడితే మ్యాథ్స్ టెస్ట్ తప్పించుకోవచ్చు. ఇట్లనే అలవాటు అయిపోయి ఆఫీస్లో మేనేజర్ నుండి, లేకపోతే టీమ్ లీడ్ నుండి, లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ నుండి తప్పించుకోవాలి, ఒకసారి తప్పించుకుంటే పని అయిపోతుంది అన్నట్టు చాలా మంది లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్ గోల్స్ లేకపోతే మీ జాబ్స్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే, నువ్వు ఆ వర్క్ నుండి ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్ నీ జీవితంలో రావద్దు. వచ్చింది అంటే యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్ జాబ్. లైఫ్ మొత్తం భయపడితేనే బతకాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐటీ సెక్టర్లో జాబ్ ఎక్కకముందు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉండే. ఒకటి డెవలపర్, ఇంకోటి డిజైనర్. నాకు తెలుసు డెవలపర్ సైడ్ వెళ్తే మస్తు పైసలు వస్తాయి, కానీ నేను ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే నాకు కోడింగ్ అని ఇంట్రెస్ట్ లేదు. వెళ్తే మాత్రం భయపడతా పని చేయాలి నా లైఫ్ లాంగ్. అందుకనే డిజైనింగ్ సైడ్ వచ్చిన. లెస్ ప్యాకేజ్ కంపేర్ టు డెవలపర్స్. 4 years నుండి యూఎక్స్ డిజైనర్ చేస్తున్నా. ఏ రోజు కూడా ఆఫీస్ పోవడం భయపడలేదు, ఏ టాస్క్ కూడా భయపడలేదు. ఎందుకంటే నేను నా మైండ్ సెట్ దగ్గర తీసుకున్నా కాబట్టి. సో మీరు కూడా కెరీర్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నప్పుడు ఆలోచించండి, మీ మైండ్ సెట్కి ఆ రోల్ సెట్ అయిద్దా కాదా. 1 రోజు 2 రోజులు అంటే తప్పించుకోవచ్చు, లైఫ్ మొత్తం అంటే పాసిబుల్ కాదుగా. పైసలకు తక్కువ పడిపోయినావా జ్యూస్ పిండినట్టు పిండుతారు.